పత్రం కూడా అవసరం లే, డబ్బులు ఇచ్చేస్తారు. ఇక పెద్ద సినిమా అంటే వాళ్ళకేంటి, గ్యారంటీగా సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్కి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ధైర్యంతో చేస్తారు. అది పెద్ద సినిమా. ఇంకా చిన్న సినిమాలు అనుకోండి, రిలీజ్ అవ్వకపోతే డబ్బు పోద్ది కదా, ఫైనాన్షియల్ డబ్బు. అంటే నేను అలా చేయలేదండి. అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు, ఏ ప్రాపర్టీ సార్ అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది. నేను ఎప్పుడు అలా చేయలేదు సార్. అదే ఇదివరకు మీరు ఫైనాన్స్ చేసినప్పుడు కానీ నాన్నగారు ఫైనాన్స్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటంటే 100 కోట్లు. ఇప్పుడు ఇదివరకు అయితే ఇప్పుడు మీరు సపోజ్ అప్పుడంటే నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే 10 కోట్లు. అవును, ఇది 2010 నేను చేసినంత వరకు కూడా. మహేష్ బాబు అంటే 10-12 కోట్లు. ఇవాళ 200 కోట్లు 300 కోట్లు ఫైనాన్స్. సంబంధం లేకుండా పోయిందండి. కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి, ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాంబ్లింగే కదా. ఇది గ్యాంబ్లింగ్ అండి. గ్యాంబ్లింగ్ ఇది రెండు ఒకటి. ఈ టైంలో మళ్ళీ ఫైనాన్స్ చేస్తానని మళ్ళీ మీరు ప్రొడక్షన్ రావడని ఆ కోరిక ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్? పాములు పట్టేవాడు పాము కాటేస్తుందని తెలుసు, వాడు వేట పోక తప్పదు, పోతాడు, కాటేస్తే మందు పూసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. వ్యాపారం అది కదా సార్.